మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః
आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शताब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् देशे वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम గోత్రోద్భవస్య భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. సఖీనాం పరోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథమాం మే గోపాగా కేశసభ్యా సభాసదః తానింద్రగామదక్కురో సర్వమాగరు. ఓ స్వామి పరమాత్మ, ఆ సాన్నిధ్యాన్ని మనం ఒక్కసారి మనసుకు అభివర్ణించుకుంటే, ఓ మనసా, భక్తితో హరిపాదములనే అమృతాన్ని పానము చేసి శంఖ చక్రములను ధరించి పద్మనయనుడై చిక్కని దరహాస చంద్రికలతో విరాజిల్లేటటువంటి స్వామి అలాంటి మురారిని శరణు పొందుదుము. కాబట్టి మన మనస్సుకు మనం నచ్చజెప్పుకునేటటువంటి ప్రతి సందర్భము కూడా సాధనే.
అనేటటువంటి విషయాన్ని మనం గమనించుకుంటూ త్యాగరాజ స్వాములు వారు సైతం తన మనస్సుకు తాను ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉన్నట్లుగానే లోకానికి సెలవిచ్చారన్నమాట ఈ సందేశాత్మకమైనటువంటి అనుభూతిని. ఓం నమో వెంకటేశాయ. విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రయకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం గేణసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుర్మన్యతాం ప్రాణానాగమ్యాం. अस्यां श्रोतो श्रीवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीला समेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकांसगोवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणात्तक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गकर्माङ्गं रक्षामतकर्माङ्गं औपासनाग्नौ आघारकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं मृत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं कलकाराधनं करिष्ये. ओं धारात्समानशेषो सरत्सरित्सु परिपूरितेषु अपोभिघ्नन् प्रतिपादयिष्ये. गृणोमि दत्ताकं सुरकं शर्मा इदमापस्यवा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं एते शतं वरुणगे सहस्रं मिग्निका पाठावृताः पुरुत्रा तेऽद्वैन्दस्वतविष्णुर्विश्वे देव अमुञ्जन्तमृतस्वस्या. करके पाञ्चभौतिकमवाहयामि जले वर्णमवाहयामि पचे समवाहयामि रक्तामृतमवाहयामि रथस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं च दुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं स्वपुष्परथवाहनं त्वमाग्नेयोगस्मात् त्वजामहे त्वा विश्वे सदात्वं मयितो न शम्भो वैराजन्ते सुनिदत्तां प्रैषामदेशोपदानामनादिः यामेशस्तां दिनितां दधातो पद्माकारमण्डले वंशक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भवत्मनुज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि करुष्व वसुदप्रोक्षतम् अस्तु प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदते पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत गतो वदानि पस्पसे इन्दस्य गज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपण्यभोजाग्रवाकं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेऽपि शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिजत्राः स्तरैरङ्गैः सुष्ठुवाकं सस्तनोभिर्वशेमदेवगितं यदागुहो गतमण्डशरथो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रा सोऽयत्र पितरो भवन्ति मानो मद्या रीरिषता गुर्गन्तोः अदित्योऽन्तरिक्षमतिर्माता सविता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अदित्यवृत्तं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेत बभ्युषं यदा वै सूर्यमुदेति अदनक्षत्रं नगति यावत् सूर्यो गच्छेत् यत्तजगण्यं पश्येत् तावत् कुर्वेत यत्कारी स्यात् पुण्याय कुरुते प्राणानागम्य
अस्यां वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रमणे पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहंकरमणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्रस्तवास्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्य अस्यां श्रुतो वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रमणे पुण्यामस्ते भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ते भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ते भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति रथ्यास्महव्ये नमसो मसद्या मित्रं देवं प्रतिगन्नो अस्तु अनुराधा नविषा वर्धगन्तः तदञ्जीविमहृदस्सवीराः प्राणानागम्य अस्यां श्रुतो वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रमणे पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मरजितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मरजितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मरजितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामघवस्तानभोज्यधातना आपो जनगताचनः पवमानस्ववर्जनः पवित्र विदर्शनिः यः पोतास पुनातमां पठन्तु मादेव जनाः पठन्तमनवोधिगा पठन्तु विश्व आगमः जातवेद पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यते आग्ने कृत्वा क्रतो कुम्भणो यत्ते पवित्रमक्षसे आग्ने विदमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै वक्वे वेदवो विभुष्टाः जनसमाद्येषु वयज्ञस्यामतगौरकीणां वैश्वानरसविर्मा पुनातो वादप्राणेने शिरोमगोभूः या वा पृथिवीपगसापगोभिः ऋतावरे यज्ञिके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्जिष्ठैर्देवमुण्डभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पवमानीरद्येति क्षिभिस्संवृतकम्बसं सर्वकं सपूतमश्नाति स्वैदं मातरिष्वणा पवमानीर्यो अद्येति क्षिभिस्संवृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पवमानी स्वस्यगनी हृदगाही पयस्वती क्षिभिस्संवृतोरसः ब्राह्मणे श्रमृतकं विदं पवमानीर्धजन्तुनः इमं लोकमदो अमं कामान् समर्दगन्तुनः देवी देवैः समावृताः पवमानी स्वस्यगनी हृदगाही कृतश्चनः क्षिभिस्संवृतोरसः ब्राह्मणे श्रमृतकं विदं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यपुणन्तमां प्राजापत्यं पवित्रं ततोद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्य यमो राजा पुरुणाभिप्रातमां चतवेदामोद्यगन्त्या पुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां सुदेवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जगन्ताम् उदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अधोधराधरेर्नागेभ्यो मार्जगन्ताम् अणोरणीयान् भातो महीगानात्मा गुहागां निगितो सृजन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादात्महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समितः सप्त जिह्वा सप्त इमे लोका येषु चलन्ति प्राणा गुहासकां निगिताः सप्त सप्ता अतः समुद्रा गर्गच्छ सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधघोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां शर्विप्राणां महिषो मृगाणां सेनो गृध्रा नागस्वदर्वना नागं सोम पवित्र मर्त्ये तिरेभण्णे वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनःपाद्यं पुनरर्घ्यं पुनरागमनीयं समर्पयामि यदासकं यथास्थलं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో
మనం ఇప్పుడు విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని, పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించాము. అంతేకాకుండా సమస్త దేవతలను పిలిచేటటువంటి ఆ వైనం ఎంత అద్భుతంగా సుమనోహరంగా ఉందో సమంత్రపూర్వకంగా పిలవడం అనేటటువంటిది మన వైదిక సంస్కృతి. కనుక ఏ శబ్దానికి శక్తి ఉన్నదో దాన్ని మంత్రం అంటారు కదా, అలాంటి మంత్రస్వరూపుడైనటువంటి పరమాత్మను మనం మంత్ర రూపాలతోనే ఆవాహన చేస్తూ పిలిచినటువంటి విధానాన్ని మనం గమనించాం. ఇప్పుడు పంచమృత్తిక పాలికలలోకి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దేహానికి ప్రతీకగా ఉన్న పంచమృత్తికా పాలికలు, పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి అక్షతలను, పువ్వులను, తులసీ దళాలను, నవధాన్యాలను సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా విధి విధానాలలో భాగంగా ఈ యొక్క కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి ఒక విలాసాత్మకమైనటువంటి ఆత్మరంజకమైనటువంటి కైంకర్యంలో ఇది మనం ప్రత్యేకంగా చూస్తామన్నమాట. లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సుభిక్షంగా ఉండాలని, అన్నీ కూడా ఇంద్రుని యొక్క, వరుణదేవుని యొక్క, అగ్నిదేవుని యొక్క అనుగ్రహం నిండుగా మెండుగా ఉంటూ సాక్షాత్తు దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ అనుగ్రహం అందరికీ ఉండాలని, అన్ని జీవుల పట్ల ఉండాలని ఈ యొక్క సంప్రోక్షణ పద్ధతి ద్వారానే ఈ పంచమృత్తిక పాలికలలోకి సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి అనంత తత్వానికి సంబంధించినటువంటి ఆహార సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ యొక్క విధి విధానాలలో సంప్రోక్షణ పద్ధతి ద్వారా సుభిక్షంగా ఉండాలనేటటువంటి ఆకాంక్షతో, సంకల్పంతో అర్చక స్వాముల వారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సంప్రోక్షణ పద్ధతి అంటే మరి పదార్థాలన్నింటినీ కూడా శుచి శుభ్రం చేయాల్సి ఉంటుందా? అది కూడా ప్రకృతిలోని భాగమే కదా అని అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తులన్నింటినీ కూడా మనం కొన్ని వస్తువుల్లోకి ఆవాహన చేసేటటువంటి సంస్కారాలు వైదిక సంస్కారాలు అన్నమాట. కనుకనే ఒక వస్తువును ఆసరాగా తీసుకొని అందులోకి ఒక దేవుణ్ణి ఆవాహన చేయడం అనే విధానాన్ని మనం వైదిక సంప్రదాయం ప్రకారం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కనుక మొత్తం సమస్తంలో ఉన్నటువంటి మన జీవనదులన్నీ ఉన్నాయి కదా, పవిత్రమైనటువంటి గంగా నది, తర్వాత బ్రహ్మపుత్ర, కావేరి, గోదావరి వంటి పుణ్య జలాలన్నిటినీ కూడా ఆ పవిత్రతనంతా కూడా మనం ఒక కలశంలోకి ఆవాహన చేసినట్లుగానే అనంతమైనటువంటి దేవీ దేవతలను కూడా మనం ఆవాహన చేసేటటువంటి విధానాలను మనం వైదిక సంస్కారాల్లో భాగంగా చెప్పుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఆ సంప్రోక్షణ పద్ధతి ఎందుకు ఉన్నది అంటే, శుచీకరణ కాబడినటువంటి వస్తువు నా మనసు ఇంత స్వచ్ఛంగా ఉంది అని చెప్పుకోవడానికి సభక్తిపూర్వకంగా స్వామివారికి 100% కూడా స్వామివారికే చెందేటట్లుగా స్వామివారు మన ఆ యొక్క పూజా ద్రవ్యంగా అందేటట్లుగా మనం నిర్వహించుకోవడమే ఈ యొక్క సమంత్రపూర్వకమైనటువంటి విశేషామృతం. కనుక ఆ విధానంలో భాగంగా ఇప్పుడు మనం విశ్వక్షేణుల వారి ఆవాహన దగ్గర నుంచి, సంప్రోక్షణ పద్ధతి దగ్గర నుంచి మొత్తం ఈ యొక్క విధానాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఓం నమో శేషాగ్రమహాపాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శేషాగ్రమః పుణ్యపుష్పై పూజగామి, శేషాగ్రమః గుడోపహారన్వేదగామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నమేతామస్వినాభగ స్వస్తి దేవేంద్ర నర్మణః స్వస్తి భూషా అసురో ధతాతున స్వస్తి జ్ఞావా పృథివీషు చేతునా స్వస్తగే వయబ్రవామహే సమం వస్యవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం వస్తగే స్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అజ్ఞానస్తగే వైశ్వానరో వసురగ్నే స్వస్తగే దేవా అవంత్రభువ స్వస్తగే దస్తునో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రాపురుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాస్తనో దిదే కృతే స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదాగ్నతా జానతా సంగమే మహే స్వస్తగనం తార్క్షమరిష్ణే విమహద్భూతం వాగసం దేవతానాం అసురాగ్నమింతసకం సమత్స బృహద్యసో నావమివారుహేమ అం హోముచ మాంగిరసంగగం చ స్వస్యాత్రేగం మనసా చతార్క్షం ప్రగతమాని శరణం ప్రపద్యే శృతి సంభాదే శుభగన్నో అస్తు శుభగం శుభం. జయ శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడు విశ్వక్షేణుల ఆవాహన తర్వాత సమంత్రపూర్వకంగా నిర్వహించేటటువంటి
సంప్రోక్షణ పద్ధతిని తిలకించాము. అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో వివాహము అంటేనే విశేషవంతమైనటువంటి ప్రయాణం కనుక దేనికి ప్రయాణం? ఆధ్యాత్మికోన్నతిని సాధించేటందుకై ప్రయాణం, ఆత్మ ఉద్ధరణకై చేసేటటువంటి గొప్ప ప్రయోగం, ప్రయాణాత్మకమైనటువంటి విధానం. కనుక సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా ఈ వివాహం అంటే ఏంటి అంటే అందుకోసం చేసుకుంటేనే అది వివాహం అవుతుంది, లోక కళ్యాణకారకమైనటువంటి కళ్యాణంగా బాసిల్లుతుంది. ఆ విధి విధానాలన్నిటినీ ఆదర్శవంతంగా ప్రపంచానికి తెలియజేసేటటువంటి అంశంగా స్వీకరించినటువంటి పరమాత్మ నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు వెంకటాచలం నందు ప్రతినిత్యము కూడా అభిజిత్ లగ్నంలో ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు. అలనాడు అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ దీక్ష విధానం నేటికి కొనసాగుతూ ఉండడం విశేషవంతమైనటువంటి అంశం. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వరుడు ఎంత చక్కనైనటువంటి నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాడో ఎన్నిసార్లు తిలకించినా అన్నన్నిసార్లు కూడా కొత్తగానే ప్రకటించుకుంటూ ఉంటాడు తన రూపాన్ని. కనుక ఎన్నిసార్లు ఆ అనుభూతి చెందుతున్నటువంటి భక్తునికి ఎన్నిసార్లు చూసినా తనివి తీరనటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అది భక్తి భాగంలో మొదటి మెట్టు. కనుక స్వామివారిని కన్నులారా తనివి తీరా చూశాను అని చెప్పడానికి వీలుండదు. ఎందుకు అంటే ఇదే విశేషం. ఆ విశేషం ఎందుకు అట్లా ఉన్నది అంటే పరమాత్మ ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా, నిత్య సాదృశ రూపంగా, నిత్యము కొత్తదనమైనటువంటి వైఖరితో, ఎప్పుడూ ఆహ్లాదంతో, ఎప్పుడూ ఆనందదాయకంగా, ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపునిగా దర్శనమిస్తూ ఉంటాడు. కనుక స్వామి ఎప్పుడూ కూడా నిత్యనూతనోత్సాహంతోనే దర్శనం ఇవ్వడానికి ఉంటాడు. భక్తులు కూడా అలాంటి నిత్యనూతనోత్సాహంతో ఎప్పుడూ కూడా తిరుమల క్షేత్రానికి సందర్శకులు అంటే సాధకులు, భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. పదే పదే చూసిన వారే ఎందుకు, దర్శించిన వారే ఎందుకు వెళ్తూ ఉంటారంటే అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. కనుక అలాంటి దేవోత్తముడైనటువంటి పరమాత్మ ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో ప్రతిసర బంధనం ఎందుకు అది కట్టాలి అంటే కొన్ని సంకల్పాలకు కొన్ని ప్రతీకలుగా మనం ఎంచుకుంటాం. అలాంటి సంకల్పానికి పూనికగా ఉన్నటువంటి స్వరూపాన్ని ప్రతిసరం అంటారు. కాబట్టి స్వామివారు కూడా ఇదిగో నేను నేటి నుంచి పలానా కైంకర్యాలకు లొంగుబాటై, పలానా గృహస్థ ధర్మాన్ని అనుసరిస్తూ, పలానా విధి విధానాలతో జీవిత గమనం ఉంటుంది అనేటటువంటి దానికి సంకల్పంగానే, సూచికగానే ప్రతిసర బంధనం ఉంటుంది. అదేవిధంగా అయ్యవారు ఏ విధంగా దక్షిణ హస్తానికి ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకున్నారో అమ్మవార్ల ఇరుదేవేరుల యొక్క వామహస్తాలకు అనగా ఎడమ చేతికి ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా. అంతే చక్కగా ఎంతో ఉత్సాహవంతమైనటువంటి దేవీ దేవతాగణాలన్నీ కూడా ఈ యొక్క కళ్యాణ విధులలో పాల్గొంటూ ఉంటారు. ఏదైనా యజ్ఞం జరుగుతూ ఉన్నది అంటే దేవేంద్రుడు వస్తాడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు అందరూ కూడా ఏ విధంగా దేవతలందరూ కూడా సమూహం అక్కడ నిక్షేపంగా ఉంటారో అదేవిధంగా ఒక యజ్ఞకార్యం ఎక్కడ జరుగుతూ ఉన్నా ఇంద్రదేవుడు అనగా మనకు పురాణాల్లో ప్రకారం కాకుండా వేదాలలో ఉన్నటువంటి ఇంద్రదేవుని గురించి మనం మాట్లాడితే ఎక్కడ యజ్ఞం జరుగుతున్నా అడుగడుగున వినిపించేటటువంటి ఎక్కువసార్లు వినిపించేటటువంటి శబ్దం వేదంలో ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే ఒక ఇంద్ర అనే శబ్దమే. అలాంటి ఇంద్రుడు సైతం ఇప్పుడు ఈ దేవోత్తముడైనటువంటి పరమాత్మ వివాహానికి విచ్చేసి ఈ యొక్క కళ్యాణాన్ని ఎంత ఘనంగా నిర్వహించాలో చక్కగా చుట్టూ ఉన్నటువంటి అమృతగణాలకు, విశ్వేదేవులకు, మరుత్తులకు, పూష అనేటటువంటి దేవతా స్వరూపాలకు, ఉషా అనేటటువంటి దేవతా స్వరూపాలకు, అష్టవసువులకు, ఏకాదశ రుద్రులకు, ద్వాదశ ఆదిత్యులకు, ప్రజాపతి, విశ్వకర్మ, బ్రహ్మ తదితర దేవతాగణాలన్నింటినీ కూడా ఆహ్వానం చేసి వారి యొక్క స్థానాలను వాళ్లకు ఇచ్చి ఈ యొక్క కళ్యాణ కైంకర్య నిష్టను నిర్వహించుకుంటూ ఉంటారు. అది సూక్ష్మంగా ఉండేటటువంటి శక్తి సరంగాల స్వరూపం. అది మనకు ఎట్లా అవగతమవుతూ ఉంటుందంటే శాస్త్రం ప్రామాణికం, శాస్త్రం అంటే వేదం ప్రామాణికం. అదిగో దర్శించండి ప్రతిసర బంధన కైంకర్య విధులను శ్రీదేవి అమ్మవారి ఎడమ చేతికి అనగా వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీరమణికి ఏ విధంగా ఎడమ చేతికి ప్రతిసర బంధనాన్ని విధించారో ఆ విధంగానే భూదేవి అమ్మవారికి కూడా ఎడమ చేతికి అనగా వామహస్తానికి ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి సంకల్పాలు
ఎప్పుడూ కూడా సంకల్పం శుద్ధిగా ఉంది అంటేనే మనకు వృద్ధితో కూడినటువంటి వృద్ధి కోసం సిద్ధి కోసం చేసేటటువంటి ఏ సంకల్పమైనా భగవంతుని యొక్క పాత్ర ఎంతగానో గణనీయమై ఉంటుందన్నమాట. కాబట్టి భూదేవి అమ్మవారు కూడా ఎడమ చేతికి అనగా వామహస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఈ ప్రతిసర బంధనాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఎంతో చక్కనైనటువంటి మంత్రోచ్చారణతో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి ఇరు దేవేరులతో పాటు అయ్యవారు ఎంత చక్కగా రాజసోపేతంగా టీవీగా కూర్చొని ఈ యొక్క కళ్యాణ కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారో మనం తిలకిస్తూ ఉన్నాం. అంతేగాక చక్కనైనటువంటి సురద్రూపుడైనటువంటి పరమాత్మ కామరూపుడై ఉండి కూడా, కామరూపం అంటే ఏ రూపాన్ని అనుకుంటాడో భావన చేస్తాడో ఆ రూపాన్ని ధరించేటటువంటి తత్వాన్ని కామరూపం అంటారనమాట. అలాంటి కామరూపుడై ఉండి కూడా పరమాత్మ ఎంతో శక్తివంతమైనటువంటి సంకల్పాలు కలిగి అనంతమైనటువంటి బ్రహ్మాండ లోకాలన్నింటినీ కూడా పాలించేటటువంటి పరమాత్మ నేడు అభిజిత్ లగ్నంలో, అభిజిత్ లగ్నం అంటే మిట్ట మధ్యాహ్నం వచ్చేటటువంటి 12 గంటల తర్వాత వచ్చేటటువంటి లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. అందులో సూర్యుడు నిట్ట నిలువుగా ఏకధాటిగా కురిపించేటటువంటి అమృత కిరణాలు నడినెత్తి మీద ప్రకాశింపజేసేటటువంటి సూర్య పరమాత్మ ఒక్క సూర్యుడు ఒక్కొక్కడే ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించే రీతిన పరమాత్మ ఆ విధంగా అందరి యందు గోచరిస్తున్నట్టుగా ఈ కళ్యాణ విధులను నిర్వహిస్తూ ఉండడానికి సాక్షిభూతంగా ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. శుద్ధైర్వా వృద్ధాం సంశుద్ధ ఆశీర్వా నమత్తు ఇంద్ర శుద్ధాభిరోతిభిః శుద్ధోరగం సౌమ్యః మయి దేవా ద్రోణమాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవభూతిః దైవ్యాహోతారావృంత పూర్వే రిక్తాస్యామతలువాసువీరాః ఉద్దన్యమానమస్య అమేద్యం పాప్మానం భజమానస్సకంతో శివానుశ్చంతు ప్రతిదస్తదస్పర్శన్నో మాతా పృథివీతోకసాత తత్సదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగో న ప్రచోదయాత్ గతప్రతీకో గతగో నిరగ్నిర్గతైః సమిద్ధో కృతమస్యాన్నం పుష్పాశ్రయతో భగంతే కథం పిబన్ సిగదాయక్షిదేవాన్ అవితేరమన్యస్వ స్వస్తేరమన్యస్వ దేవ సవిత ప్రసువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విధీమతస్సురుచో వేన ఆవహ సా బోధ్న్యాపమాస్య విష్టాశ్చవః ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాజమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदज्जगं सवेयं पुरस्रवणं यो ददातु तस्मै वां सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि याचमणीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमं प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धगत्तन्नाकस्तपृष्टे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां मित्रलोकस्तत्रेमं यज्ञमजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाय पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षाय त्वा कोषागत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रसन्त्वास्तृणामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तुपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापिनामवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः छन्दस्व व्यापो गृहीष्यामि को वो गृह्णात् स वो गृह्णात् ब्रह्मण्णपप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतानाकस्तपृष्टे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतान्यत्रलोकस्तत्रेमं विद्यमानं च देहि ॐ प्रणग साधगन्तनः
स्तवयुनक्तो संविशन्तां ऋषपात्राणि देवगज्ञागै दक्षिणप्रणदो ब्राह्मण तीर्थेन प्रजातिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सौमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मरुतमवाहयामि रुद्राणवाहयामि आपावुपस्पृश्य श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि मृडमवाहयामि आदित्यानवाहयामि अश्विनामवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि सोमवाहयामि औपासरिग्मवाहयामि स्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ब्रह्मणेष्णुर्पामि इन्द्रायष्णुर्पामि वसुभ्योष्णुर्पामि मरुभ्योष्णुर्पामि रुद्रेभ्योष्णुर्पामि आपावुपस्पृश्य श्रीविष्णुस्वामि बृहस्पतिष्णुर्पामि मित्रायुष्णुर्पामि वरुणायुष्णुर्पामि आदित्येभ्योष्णुर्पामि अस्यभ्यान्दुष्णुर्पामि पूष्णेष्णुर्पामि कक्षायुष्णुर्पामि अक्षते सोमायुष्णुर्पामि औपासयज्ञष्णुर्पामि विषयेभ्यो देवेभ्योष्णुर्पामि सर्वदेवेभ्योष्णुर्पामि आज्यं त्रिपदश्रयामि चिरं त्रिपदश्रयामि अग्ने ज्योतिरसे समिधः समिधः स्वाहा अमृतमसि वारुणमसि अन्ततकं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण वैतेन वसो सूर्यस्य तस्य विस्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण वैतेन वसो सूर्यस्य तस्य विस्वाहा देवस्त्वासवितापनात् तच्छिद्रेण वैतेन वसो सूर्यस्य तस्य विस्वाहा सरसम्पूर्णवा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यक्ष अक्षता आज्या चरुभिः इमामे इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतवहाय नमः उदासरे नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितिरमन्यस्व अवितिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसुवाम् ओम अगन्तयत्म आत्मादवेदस्तेनेद्यः सवर्धस्वजेर्धवर्धगचास्मान् प्रजगापशुमुत्सेनान्नाद्येन समेदगस्वाहा वायुव्याधाग्नेगान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पस्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा स्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्या चरुं सावित्रा गृहीत्वा जुक्त्वा व्यावतीर्ज्योति ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अवितेरमग्रस्ता स्वस्तिरमग्रस्ता देवसवितप्रासावीः प्राणानागम्याम् अस्यां शोतो श्री श्रीनिवासनः वैवाहिक महोत्सवकर्माङ्गम् औपासनाग्नौ आघारान्ते स्वरलोपे मन्त्रलोपे क्रियालोपे नियमलोपे श्रद्धालोपे स्वरमन्त्रतन्त्रविपर्यासदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवतिर्होष्ये अवतिरमन्यस्व अवतिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसुवाम् ओम् अतो देवा अवन्दनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वदनुस्पदे इन्द्रस्य गज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतग्गः स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं वस्समिन्दते विष्णोर्यत्परमं पदग्गः स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ओम भूर्भुवस्व स्वाहा अवितेनमग्रस्ता तेनमग्रस्ता स्वस्तेनमग्रस्ता देवसवितः प्रासावीः ఆడరు పాడరు అప్సరు గణము పాడరు పాడరు అప్సరు గణము
గణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము व्यक्ति सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्ट दिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्तभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अधोभागे महानालायमानस्य पणिराजस्य शेषस्य सहस्रपनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ते शुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिरति वरुणवायुकुबेरगीशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयते लवने क्षुदिक्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिभृते जम्बू प्लक्ष कुशक्रोञ्जसाकसाल्मली पुष्कराख्य सप्तद्वीपद्दीपिते माहेन्द्रमलय सदृक्षवत् विन्द्य पारिजात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीरावृत भद्राश्वकेतुमाल हिरण्यकरमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकबस्ति पुन्नागन्धर्व सौम्यवर्णभरताख्य नवकण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षगोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादिसमूहमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवता सन्निधौ मम अनेकजन्मसु इह जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रगसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्ततीर्थक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित
धामा तपसंगात कालसूत्रविदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम शान्तन वाजपेय पौण्डरीकाश्रमकृतो पुण्यबलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षबलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वदुदिष्टादिभिः दिव्यमहर्षभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि दिवपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभगवच्छास्त्रोक्तमार्गेण आङ्घेर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहभेदेन प्रवर्तमानस्य परतत्त्वव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिघन विजृम्भित पादारविन्दस्य अर्चावतारः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्यावरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योर्शोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्छवन आप्नवान औरवेदलपञ्चारुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातां प्रगोः श्रीदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कास्यपावत्सारणे त्रिवत्रगारुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कसबप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यां विष्णवेतुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलङ्कृतां सात्वीं श्रीलागसमेधसे जगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बराः सर्वभूताः साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రవరలను విన్నాం కదా. స్వామివారి అమ్మవార్ల యొక్క ప్రవరలు అత్యద్భుతంగా స్వామివారి యొక్క గోత్రాన్ని సూత్రాన్ని అమ్మవార్ల యొక్క గోత్రాదులను ఆ యొక్క సూత్ర ప్రవరలను చెప్పుకోవడం ఆనవాయితీగా ఉన్నటువంటి ఆచారం.
అంతేకాకుండా వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణాన్ని సభక్తిపూర్వకంగా ఎంతో వైశిష్ట్యమైనటువంటి శ్రద్ధాభక్తులతో నిర్వహించుకోవడం విశేషంగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కళ్యాణోత్సవంలో నారీమణులిద్దరూ కూడా అసలు ప్రకృతి తత్వం అంతా కూడా పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలతో ఏ విధంగా ముడిపడి ఉంటుందో, ప్రకృతి తల్లి వంటిదై పరమాత్మ తండ్రి వంటి వానిగా ఏ విధంగా ఈ యొక్క సమస్త భూమండలాలను సమస్త లోకాలను పరిపాలన చేస్తూ ఉన్నారో, అలాంటి నిత్యనూతనమైనటువంటి వైఖరిని కళ్యాణోత్సవంగా ప్రకటించడం అనేది విశేషం. కావున అన్నమాచార్యుల వారి నుంచి ఈ యొక్క ఆచారవంతమైనటువంటి ఒక విధి విధానాల్లో భాగంగా ప్రపంచంలోనే అత్యద్భుతమైన కైంకర్యాలలో అగ్రస్థానాన్ని పొంది ఉన్నటువంటి కైంకర్యం ఏదైనా ఉంది అంటే స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం. కనుక ఈనాటి రోజున విచ్చేసినటువంటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా అదృష్టవంతులే. కనుక దానికోసమై పోటీ పడుతూ ఉంటారు. స్వామివారి యొక్క లీలా విశేషాలు ఎంత చక్కగా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో భక్తులైనటువంటి వారు, భాగవతోత్తములైనటువంటి వారందరూ కూడా నిరూపణ చేసి ఉన్నారు. ఆ స్పర్శను ఏమాత్రం మనం కూడా అనుభూతి చెందినట్లయితే మనం కూడా ప్రకటించడానికి వీలు లేనటువంటి స్వరూపం భగవంతుని యొక్క లీలా విశేషంగా మనకు గోచరిస్తూ ఉంటుందన్నమాట. కనుకనే అత్యద్భుతమైనటువంటి ఈ కైంకర్యాలన్నింటిలో కూడా లీలా వినోదాత్మకమైనటువంటి ఆత్మరంజకమైనటువంటి కైంకర్యాలలో భాగంగానే కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం ఒక గొప్ప వేడుక. కాబట్టి ఇది వేడుక అనుకున్నా చిన్న మాటే అవుతుంది, కళ్యాణోత్సవం అనుకున్నా చిన్న మాటే అవుతుంది, వివాహం అనుకున్నా చిన్న మాటే అవుతుంది. కనుక అన్నీ కలగలిపితే శ్రీవారి యొక్క ఒక ఉద్దీపనతో కూడినటువంటి అనుగ్రహం అని మనం మాట్లాడుకోవాలి. ఇదంతా ఒక ఉత్సవం అని అనుకునేదానికంటే కూడా అనుగ్రహం అనేటటువంటి మాటను ప్రయోగించడం ఇక్కడ సబబు. ఎందుకు? మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి పరమాత్మ తన కళ్యాణాన్ని చూడడానికి అవకాశాన్ని మనకు కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి పరమాత్మను మనం ఎంతో గొప్ప విధానంగా, గొప్ప వేద పురుషునిగా మనం ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. కనుక స్వామివారి యొక్క ఈ కళ్యాణ మహోత్సవంలో మనందరం కూడా ప్రవరలను విన్న తరువాత ఈ యొక్క కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి కళ్యాణోత్సవంలో కన్యాదానం, అన్ని దానాల్లోకెల్లా కూడా గొప్పది ఎందుకు అవుతుంది కన్యాదానం అంటే, ఏ సూత్రంతోటో ఏ గోత్రంతోటో ఏ ఇంట్లో నుంచో ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా ఒకరి ఇంటికి వచ్చేటప్పుడు ఆ సంస్కారాలు, ఆ గోత్ర సూత్రాలు వరుడి యొక్క ఇష్టాయిష్టాలన్నింటినీ కూడా పంచుకోవడానికి విభిన్నమైనటువంటి పాత్రతో ఉన్నటువంటి ఒక స్వరూపం ఆ ఇంట అడుగు పెట్టింది అంటే ఆ ఇంటి వాతావరణాన్ని అంతా అలవాటు చేసుకోవాలి. ఆ ఇంటిని వారి భర్త యొక్క అభిష్టాలను సిద్ధింపజేసుకునేటట్లుగా, దానికి సహకరించేటట్లుగా, ధార్మిక నిష్టను ఇంకాస్త మెరుగుపరిచేటట్లుగా ఉండేటట్లుగా ఉన్నదే భార్యాభర్తల సంబంధం. అలాంటి సంబంధం ఆత్మోద్దీపన, ఆత్మోన్నతికి, ఆధ్యాత్మిక అనుభూతికి, ప్రపంచ విఖ్యాతం పొందినటువంటి ఆనందర సామృతాన్ని 10 మందికి తెలియజేయడం కోసం వివాహం అనేటటువంటిది అన్యోన్యతకు ప్రతిరూపంగా భాషిల్లుతున్నటువంటి స్వరూపం. అలాంటి అన్యోన్యతను పట్టించాలి మనం ప్రపంచానికి. అన్యోన్యతను ప్రపంచానికి ఏ విధంగా పట్టించాలి అంటే ఆదర్శవంతమైనటువంటి వైఖరిగా పట్టించాలి. అసలు ప్రేమకు ప్రతిరూపంగా పట్టించాలి. ప్రేమకు ప్రతిరూపంగా, సద్వస్తువుగా ఇదొక చక్కనైనటువంటి వాహకంగా ప్రకటించాలి. అది ఏ కళ్యాణోత్సవం. అలాంటి కళ్యాణోత్సవం నిత్యనూతనంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో స్వామివారు ప్రతిరోజు కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఉత్సాహవంతమైనటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా అది వెంటనే కార్యరూపం దాలుస్తుందన్నమాట. కాబట్టి కార్యరూపం దాల్చడానికి అత్యద్భుతమైనటువంటి ఒక వాహకం ఏంటంటే ఉత్సాహం. అలాంటి ఉత్సాహాన్ని 10 చేసేటటువంటిది, 100 చేసేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది కళ్యాణోత్సవం. శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క నిత్య నూతనోత్సాహంతో కూడినటువంటి నిత్య కళ్యాణ మహోత్సవం. కాబట్టి అన్నమాచార్యుల వారు నేడే పెండ్లి వేళ,
నేడే నాగవల్లి అనేటటువంటి సంకీర్తనలను, అదేవిధంగా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి కళ్యాణోత్సవంతో కూడినటువంటి సంకీర్తనలు అనేకం రచించారు తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి పద పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు. అంతేకాకుండా ఇద్దరికీ వేరువేరు కాదు, ఇద్దరు కూడా ఒక్కటే అని తెలియజేసేటటువంటి సంకీర్తనలు మరికొన్ని ఉన్నాయి. అయ్యవారికి అమ్మవారికి అభేద స్థితి అనేటటువంటి విషయాన్ని తెలియజేసే కీర్తనలు అవి. కనుక పరమాత్మ యొక్క హృదయ స్థానాన్ని ఆవిష్కరించుకున్నటువంటి అమ్మవారు ఎంత శోభాయమానంగా వెలుగుతూ ఉంటారో ఆ శోభలలో నీడలలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారే సర్వదేవతలు కూడా. కనుక ఇప్పుడు కళ్యాణోత్సవంలో అత్యద్భుతమైనటువంటి సుమనోహరమైనటువంటి ఘట్టం ఏంటి అంటే మాంగళ్య ధారణను ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ కళ్యాణంలోనే అతి పవిత్రమైన అమూల్యమైనటువంటి కైంకర్యంగా భావించాలి. అదిగో దర్శించండి, మంగళసూత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే సృష్టిలో ఉన్న సర్వ మంగళాలకు నిలయమైనటువంటి మంగళసూత్రం. ప్రజాపతిస్వామకం రాజా నమసృజత తంత్రక వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామకం రాజా నమసృజత తంత్రక వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రి భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. కలికి జౌవన పుయ
तस्य करणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्यबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अयतेनमग्गस्तादेवमग्गस्ताधोस्तेनमग्गस्ता देवसविदप्रासावीः प्राणानागम्य अस्यां शौतो श्री श्रीनाथसुरहावैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नौ अज होमान्ते शवदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्घोष्ये अवतिरमन्यस्व अनुतिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसुवा ॐ मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो उदारस्पते इन्द्रस्य गज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि विचक्षरागदग्गः स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाहं वस्सविन्दते विष्णोर्यत्परमं पदग्गः स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अवतेनमग्गस्ताः अनुतेनमग्गस्ताः स्वस्तेनमग्गस्ताः देवसवितप्रासावीः प्राणानागम्य अस्यां श्रुतौ श्री श्रीनाथसुरः वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नौ क्रमसात् पुण्यार्थमुपृष्टान्तो होमं करिष्ये अवतिरमन्यस्व अनुतिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसुवा ओम इतः सकर्मणो त्रिर्चं विद्वान् इमाकरम् अग्नगे स्वाहा अग्नगेन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तदमोष्मै स्वाहा अग्नगे सुष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे अश्विनायं चक्षुरात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा उदृष्टेभ्यः स्वाहा बेजं दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रथ्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येदो चिदीमहि स्वाहा सविदसि तेजो तेजोमगिदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा द्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्त जिह्वा सप्त हृदयः सप्तधाम प्रगानि सप्तहोत्रा उदात्वा गजन्ते सप्तगो नीरा प्रणस्व तदेन स्वाहा प्रदान विद्वान् नष्टप्रतेन पूर्णमागतिञ्जहा विमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजहो विस्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओष्ठगन्धर्वाप्सृप्यन्ताम् अवितेरमग्गस्ता देवसवितप्रासावी दक्षिण उत्तरतो आवाहितान् देवताभ्यो नमः यदा सकं यथास्थं प्रतिष्ठापयामि सुवरार्थं क्षेमाय पुनरागमनाय पूर्णमसि पूर्णं मे भूया सर्वं मे भूया अक्षरमक्षतेजो मे अक्षरमे ज्येष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् ऊर्ध्वागाम् पश्चिमतः प्रचोपनगा दक्षिणतः प्रचोपनगा उत्तरतः प्रचोपनगा पश्चिमतो विष्णुः सदनमसि दक्षिणतो विष्णुः सदनमसि उत्तरतो विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वान् प्रथमोक्ष्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्ताम् इति जहोति आप्यागन्तामापपौषधगोमृतां पृषदगच्छति वं गच्छतो न वृष्टिमेरग स्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्ने कश्यपस्य त्रगाकुशं
देवानां प्रगाकुशं तन्मे अस्तु प्रगाकुशं दीर्घायुत्वाय भलाय शताय तदञ्च वर्तसे प्रगाकुशम् आपोगिष्टामगोपवस्तानबोध्येतसातन महेरणागचक्षसे योवस्वतमोरस्य बाधगते गणः उषतीरिव मातरः तस्मा अरङ्गमवोगिः शिक्षका गजिन्मथ आपो जनगताजनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूया संयत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मगे मेदां मगे प्रजां मयि यज्ञस्तेजो ददातु मगे मेदां मगे प्रजां मंत्रहीनं यद्गन्धमयादिपरिपूर्णं तदस्तुते प्रायश्चित्तनेहणि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमणीयं समर्पयामि यदा सुखं यथास्थं प्रतिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुणोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యం అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక సేవ జరిగింది. అగ్ని ప్రతిష్ట అంటేనే సమస్తము కూడా అగ్నిదేవుడు ఏ విధంగా ఆవహించి ఉంటాడో, అగ్నిదేవుని యొక్క పిలుపుతో అందరు దేవతలు ఏ విధంగా విచ్చేస్తారో మనకు వైదికంగా తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి తెలుసుకుంటే సమస్తం కూడా అగ్నిదేవుని తత్వంతో ప్రతి సంకల్పం కూడా, ప్రతి శరీరంలో ఉండేటటువంటి ప్రతి స్పందనలు కూడా అగ్నిదేవుని యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి సంకల్పంతో ప్రజ్వలితూ ఉంటాయి. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని కొబ్బరికాయలు దొర్లించేటటువంటి పద్ధతిని తిలకించాము. అన్నమాచార్యుల వారి వంశీయులతో ఈ యొక్క కైంకర్యం నిర్వహించడం అన్నమాచార్యుల వారి వంశీయు నుంచి ఎందుకు అంటే అన్నమాచార్యుల వారి ఈ కళ్యాణ కైంకర్య విధి విధానాలన్నింటినీ కూడా వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం మనకు తెలిసినటువంటి సమాచారం. అందుకనే ఆ వంశీయుల చేతనే నిర్వహించడం ప్రత్యేకమైనటువంటి విశేషాంశం. లాజహోమాన్ని అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా తిలకించాం. అందులో భాగంగానే ఈ యొక్క విధి విధానాలన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. స్వామివారు మెడలో అలంకరించుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పరిమళ భరితమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను స్వామివారి కంఠసీమ నుంచి అమ్మవారి కంఠసీమకు అలంకరింపజేశారు. అదేవిధంగా లక్ష్మీదేవి ధరించినటువంటి ఆ అమ్మవారు ధరించినటువంటి మాలను మళ్ళీ స్వామివారికి ధరింపజేయడం మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగమే. అంతేగాక స్వామివారు ధరించి మళ్ళీ భూరమణి భూదేవి అమ్మవారికి కూడా ఇప్పుడు ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇది కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో చెబుతూ ఉంటారన్నమాట. కనుక ప్రతిదీ కూడా వైదిక సంస్కారాలతో సనాతన ధర్మాన్ని ఎంతగానో గౌరవించేటటువంటి పంచభూతాత్మకమైనటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసుకు తెలుసు కళ్యాణము అంటే ఏంటో, సనాతనం అంటే ఏంటో, వేదం అంటే ఏంటో, వెంకటాచలం అంటే ఏంటో, అందులో శ్రీవారు అంటే ఏంటో, స్వామివారు వెంకటేశ్వరుడు అంటే ఏంటో, అమ్మవార్లు అంటే ఏంటో, ప్రకృతి అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో, ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక
అమూల్యమైనటువంటి అమృత రత్నాభావంతో ఉన్నటువంటి జ్ఞాన సమాచారం. దాన్ని ఎప్పుడూ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అదిగో భక్తుల యొక్క ఉత్సాహాన్ని ఒక్కసారి మనం తిలకిస్తే ఎంతో ఉత్సాహభరితమైనటువంటి ఈనాటి ఆర్జిత కళ్యాణాన్ని స్వీకరించినటువంటి వీళ్ళందరూ కూడా సభక్తిపూర్వకంగా వీక్షించడానికి ఎక్కడి నుంచో దేశం నలుమూలల నుంచి కూడా విచ్చేసి సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నారు తన్మయత్వంతో. అంటే నిజంగా వీరి జన్మ ధన్యం కదా. కావున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. ఆ అవకాశం లేని వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే అవకాశాన్ని కలిగించినందుకు మన జన్మ నిజంగా ధన్యం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి